ఆనాడు ఆ ఇంట యాయీరు తను ఆశీర్వదించబడితే, ఇక్కడ ఈ ఇల్లు అప్పజెప్పిన ఆయన పేరు ఏమో మీకు తెలుసా? ఈయన ఎవరో? ఆయన పేరేమో తెలుసా మీకు? ఈయన ఇల్లు ఇతరులకు ప్రయోజనకరమగునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరమగునట్లు వాడబడింది. మన ఇంట యేసును చేర్చుకుంటే మనకు ప్రయోజనము, మన సమాజానికి కూడా ప్రయోజనం. మనకు ఆశీర్వాదము, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మనము యేసును చేర్చుకుంటే వారికి కూడా ఆశీర్వాదం. ఇప్పుడు నాకు తెలిసి ఆ బాగుపడ్డోడే మళ్ళీ వచ్చి ఆ పెంకులు పెట్టించుంటాడు నాకు తెలిసి. అయ్యా ఎట్లనో నా జీవితాన్ని బాగు చేసావు నాయనా, అయ్యా పాత వాటికి తీసేసి అవసరమైతే కొత్త వేపిస్తానయ్యా అని వేపించి ఉండొచ్చు, లేదా వేపించకపోయి ఉండొచ్చు, లేదా ఆయనే అడ్డు తగిలి ఉండొచ్చు. నాకు ఇంకేం చేయించావులే పోయా, నేను కట్టుకుంటా, కానీ నువ్వు బాగున్నావు చాలు, నా ఇల్లు పోతే పోయింది, నీ ఇల్లు బాగుపడింది, నీ భార్య పిల్లలు బాగున్నారు, నువ్వు బాగున్నావు, నీ కుటుంబం కట్టబడింది, మళ్ళా నువ్వు ఆశీర్వదించబడ్డ స్థితికి వచ్చేసావు. యేసు ప్రభు మన ఇంటికి వస్తే, నేను ముందు 3 రకాల ఇల్లు చెప్పా. సంఘము అనే ఇల్లు, దేహము అనే ఇల్లు, హస్తకృతమైన ఇల్లు. ఇప్పుడు నేను హస్తకృతమైన ఇల్లు గురించి చెప్తున్నాను. నేను అంటే మనుషులు కట్టే ఇంట్లోకి యేసయ్య వచ్చి ఏమేం చేశాడనేది. వాటిలో మొట్టమొదటిది యాయీరుని ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి సమాధానం ఇచ్చాడు. యేసు ఇంటికి వస్తే మరణపు వాసన తొలగిపోతుంది, అంగలార్పులు ఆనందధ్వనులుగా మారిపోతాయి, అపహాస్యాలు స్తుతికేకలుగా మారిపోతాయి. యేసు ప్రభు ఇంటికి వస్తే సమాజం వచ్చి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే యేసయ్యను బట్టి సమాజం మొత్తానికి ఆ ఇల్లు కేంద్ర బిందువు అయింది. ఎందుకంటే యేసయ్యను బట్టి సమాజం మొత్తానికి ఆ ఇల్లు రక్షణ నిలయం అయింది. ఎందుకంటే యేసును బట్టి యేసుకు మన ఇంట సముచిత స్థానం ఇస్తే మన గృహాలు అలా విలసిల్లుతాయి. 2, 3వది, మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. మేడి చెట్టు ఎక్కాడు యేసయ్యను చూద్దామని. పాపం పొట్టివాడు, అందరూ పొడుగోళ్ళు, మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఎంత చూద్దామని ట్రై చేసినా ఈ పొడుగోళ్ళు ముందు ఉన్నారు, వెనకేమో పొట్టైనా కనపడట్లా. అయితే మీరు అడ్డు తగిలితే నాకేం తెలివి లేదనుకున్నారా? ఈ దారిని ఆయన వస్తాడని కొంచెం ముందుకు నడిచి అందుబాటులో రోడ్డు పక్కన మేడి చెట్టు ఉంటే అది ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు ఆ దారినే వస్తున్నాడు. యేసుప్రభుని చూశాడు, సంతోషంగా యేసుప్రభుని చూశాడు. ఆయన ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు, లోపల ఆనందపడుతున్నాడు. ఆహా, నేను కూడా యేసుప్రభుని చూశాను. ఇంతకుముందు ఈయన గురించి విన్నాను, ఇప్పుడు చూశాను, సంతోషం. ఆయన చూసినా నాకు ప్రయోజనం ఏముంది? ఆయన ప్రేమిస్తే ఆ మంచోళ్ళని ప్రేమిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తే ఆయన చుట్టూ ఉన్న మంచోళ్ళని ఆశీర్వదిస్తాడు. నేను ఊరు మొత్తానికి రోసేసిన బతుకు కదా, పాపైన మనుషుడిని కదా. ఊరు మొత్తం కలిసి నాకు ఇచ్చిన టైటిల్ అది, పాపైన మనుష్యుడు అని. నాలాంటి పాపాత్ముల్ని ఆయన ఎందుకు లక్ష్య పెడతాడు అని లోపల ఏవో ఆలోచనలు వస్తున్నాయి. పొరలుగా చూస్తా ఉన్నాడు యేసుప్రభుని. యేసుప్రభు చకాచక నడుచుకుంటా వచ్చి కరెక్ట్గా ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే ఉన్నాడు ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి పాత ఫ్రెండ్ని పిలుస్తున్నాడు. జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికనే వస్తుంది. ఏడికి అనుకున్నా? నేను వచ్చిందే నీ ఇంటికి. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, తను ఊహించినటువంటి కార్యం అది. ఊరంతా మంచోళ్ళు, ఊరు మొత్తానికి చెడిపోయినోడిని నేను. అతని మనసు చూడండి. ఎందుకంటే నాకు దయ, జాలి, కనికరం ఏముండదు. నాకు డబ్బు నాకు ముఖ్యం. డబ్బు ఉంటే చాలు అనుకున్నా. ఆ డబ్బు కోసం ఎవడి మీద జాలి, దయ, ప్రేమ, కనికరం అనే అన్నీ రద్దు చేసుకొని
హృదయాన్ని కఠినం చేసుకొని సంపాదిస్తున్నా. ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను. ఏం చేస్తాను కనుక? ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను. ఊరు మొత్తం నన్ను తేడా అనుకుంటారు, పర్లేదు. కానీ నా ఇంటికి వేసే రావటం ఏంది అసలు? మంచోళ్ళ ఇంటికి కదా ఆయన పోయే, నాలాంటి పాపాత్మల దగ్గరికి వస్తాడా? జక్కయ్యకి అదే డౌటు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే డౌట్. ఈ బోధకుడు ఈ వేశ్యలు, ఈ సొంకర్లు, ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఈ వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇట్లాంటి చెత్త సరుకు తప్పితే మనలాగా రోజుకు 5 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, చేతులు కడుక్కొని భోజనం చేసేవాళ్ళు, దశంభాగం ఇచ్చేవాళ్ళు, వారానికి కనీసం 1 సారి 2 సార్లు ఉపవాసాలు ఉండేవాళ్ళు, మనలాంటి పరిశుద్ధులు నచ్చరేళ్ళకే. ఈ బోధకుడికి నచ్చరు, ఈ బోధకుడి గుంపుకి నచ్చరు. ఈ వేశ్యలు, ఈ సొంకర్లు, ఈ వసూళ్ళు బ్యాచ్, ఈ చేదర్లో వీళ్ళే నచ్చేది అలా వాళ్ళు అనుకుంటే ఆయన అంటాడు, వైద్యుడు ఎవరికి రా అంటాడు. పేషెంట్లుకా ఆరోగ్యవంతులుగా? స్తోత్రం. డాక్టర్ ఎవరికి రా? పేషెంట్లుకా ఆరోగ్యవంతులుగా? పేషెంట్లకేగా. అందుకే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు భూమి మీదికి. లూకా 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. నేను వచ్చిందందుకు. మంచోళ్ళ కోసం రాలేదమ్మా. నేను పాపాత్ముడిని, నేను తేడా అని ఎవడైతే అనుకున్నాడో, యథార్థంగా ఎవడైతే హృదయంలో వేదన పడుతున్నాడో, ఒప్పుకున్నాడో, వాని కోసం వచ్చా. వాడిని మార్చుకొని వాడిని రక్షించుకోవడానికి వచ్చా. మీరు పెద్ద మనుషులు కదా, మీరు మంచి పిల్లలు కదా, మీకోసం రాలేదమ్మా మంచి పిల్లలు, నేను పాపులైన పిల్లల కోసం వచ్చా. ఆశ్చర్యం ఏంటంటే, అప్పటిదాకా యేసయ్య దర్శించక ముందు సమాజానికి కంటకుడుగా ఉన్న జక్కయ్య యేసయ్య పిలిచి, నీ ఇంటికే వచ్చానాయా, ఈరోజు నీ ఇంట్లోనే ఉండబోతున్నా, నేను రావాయా, భలేవాడివే నువ్వు, నేను నీ ఇంటికి వచ్చి చెట్లు ఎక్కి గొట్టలెక్కి తిరుగుతున్నావే దాదా. త్వరగా దిగి తన ఇంట చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, యేసు ప్రభుని పూర్తిగా ఇంటిలోనికి తీసుకెళ్ళక మునిపే జక్కయ్య ఒక మాట అన్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకి ఇచ్చేస్తాను, మిగతా సగం ఎవరి దగ్గర నేను రూపాయికి 4 వసూలు చేశానో వాడికి 8 ఇస్తా. అంటే టోటల్గా నేను సంపాదించిన అక్రమార్జితం అంతా నేను ప్రజలకే ఇచ్చేస్తాను. సమాజము చూసింది జక్కయ్యలో ఒక కఠినాత్ముణ్ణి, సమాజం చూసింది జక్కయ్యలో ఒక పాషాణ హృదయుణ్ణి, సమాజం చూసింది జక్కయ్యలో ఒక కఠినపరచబడిన పాపాత్ముణ్ణి. కానీ యేసయ్య చూశాడు జక్కయ్యలో సమాజ సేవకుణ్ణి. యేసయ్య చూశాడు జక్కయ్యలో సమాజం మొత్తానికి త్యాగం చేయగలిగిన, ప్రేమ కలిగిన వ్యక్తిని. మరి యేసయ్య చూసినది జనం చూడలా. జనం ఒకటి చూస్తే యేసయ్య ఇంకొకటి చూశాడు జక్కయ్యలో. చివరికి ఏది జరిగింది? జనం చూసిందేమో తారుమారు అయింది, యేసయ్య చూసిందే జరిగింది. ప్రభా రానాయన రా. ఇప్పుడు యేసు ప్రభుని జక్కయ్య తన ఇంటికి చేర్చుకోవడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు యేసయ్య. జక్కయ్య ఈ మాటలు ఎప్పుడైతే పలికాడు అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటంటే, ఈతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. యేసు ప్రభుని చేర్చుకుంటే మరణపు వాసన తొలగిపోయింది, అంగలార్పు ఆనందమైంది. యేసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు సమాజానికి కేంద్ర బిందువైంది, సమాజానికి ఆశీర్వాద కారణమైంది. 2, 3వది యేసుని చేర్చుకున్నందుకు ఈ ఇంటికి టోటల్ రక్షణ వచ్చింది. సమాజానికి కూడా దీవెన వచ్చింది. అంతే. యేసయ్య ఏ ఇంట్లోకి చేరినా, ఏ వ్యక్తి హృదయంలోకి చేరినా, ముందు వ్యక్తి హృదయంలో చేరితేనే తర్వాత ఇంట్లోకి చేరేది. ఆ వ్యక్తి ఈ 3 విషయాలలో ఇప్పుడు మనం చూచిన విధంగా ఉంటాడు.
ఆ కుటుంబం ఈ 3 విషయాల్లో మనం చూచిన విధంగా ఉంటుంది. 1, ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది. 2, ఆ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అవుతుంది. 3, ఆ ఇల్లు తనకే గాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాద కారణం అవుతుంది. 4, ముందు చెప్పిన ఆ ఇంట్లో ఏమేమి పోయినాయో అవన్నీ పోయి ఆ ఇంట ఆనందము, సంతోషము, స్తుతి, జీవపు వాసన వెదజల్లుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి నివాసాలు ఎలాగా మారిపోయినాయి అనేదాన్ని మీకు చెప్పాను. మీలో చాలామంది ఇప్పటికే యేసు ప్రభుని చేర్చుకున్నారు. యేసు ప్రభుకి మీ హృదయాల్లో స్థలం ఇచ్చారు, మీ ఇంట్లో కూడా స్థలం ఇచ్చారు. నీతిమంతుల గుడారాల్లాగా అయిపోయినాయి మీ గుడారాలు. కడగబడిన గుడారాలు, పరిశుద్ధపరచబడిన గుడారాలు, విమోచింపబడినటువంటి పరిశుద్ధుల నివాసాలు అయిపోయినాయి మీ మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని సొత్తైన ప్రజలు అయిపోయి దేవునికి చెందిన వాళ్ళు అయ్యారు కనుక మీ గృహాలు ఆశీర్వదించబడ్డాయి. ముందు కార్యం జరిగింది. ఒకవేళ ఇప్పుడే నువ్వు చేర్చుకున్నట్టయితే నేను చెప్తున్న భవిష్యత్తులో ఈ ముందు 3 గృహాల్లో వాళ్ళు చేర్చుకొని ఏమేం పొందారో అవన్నీ నీ లైఫ్లో కూడా వస్తాయి, నీ జీవితంలో కూడా వస్తాయి. ఎందుకంటే యేసయ్య వచ్చాడు కదా. నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఖచ్చితంగా రక్షించబడింది నీ ఇల్లు. ఆమేన్ చెప్పు. నీ ఇల్లు, నీ కుటుంబము తప్పనిసరిగా రక్షింపబడిద్ది. ఎందుకంటే నువ్వు ఆయన చేర్చుకున్న ఇష్టపడ్డావు. అంతేకాదు నీ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అయింది సరిగ్గా నువ్వు యేసుని చేర్చుకుంటే. అంతేకాదు నీ ఇంట రోదన ధ్వని తొలగిపోతుంది. వస్తాయి, దేవుడు చెప్పిన అన్నీ వస్తాయి, నీ ఇంట్లోకి వస్తాయి. ఆమేన్ చెప్పు.